ఐ లవ్ హెచ్పి, ఐ లవ్ ఇండియన్, ఐ లవ్ భారత్, ఇలా మనం అన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు చాలామంది దేశంలో అంటున్నది వి హేట్ మోడీ. వాస్తవానికి మోడీని హేట్ చేస్తూ ఉన్నారు చాలామంది. బట్ హేట్ చేయడానికి కారణాలు అంటే ఇప్పుడు ఇండియాలో ఆయిల్ కొరత, అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మొన్నటికి మొన్న చూసుకుంటే ఎల్పిజి సమస్య కావచ్చు, ఈ కొరత ఏర్పడింది. మరి నిజంగా ఇందులో మోడీ పాత్ర ఎంత? అంటే దేశంలో ఆయిల్ కొరత ఏర్పడడానికి, ఇప్పుడు కొంత ఇబ్బందులు రావడానికి, షార్టేజ్ రావడానికి మోడీ పాత్ర ఎంత ఉంది? అసలు నిజంగా ఇండియాలో ఎంత మొత్తంలో కొరత అనేది ఏర్పడింది అన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే వాస్తవానికి ఇప్పుడు చూస్తే అన్ని పెట్రోల్ బంకులు అన్నీ కూడా హైదరాబాద్లో కూడా చాలా వరకు మూసివేసబడ్డాయి. ఇక్కడ ఎవరు కూడా సిబ్బంది కూడా లేరు. వచ్చినా కూడా ఇక్కడ నో స్టాక్ అని పెట్టేసిండ్రు. చాలా క్లియర్గా వాళ్ళు మొత్తం కంప్లీట్గా బంక్ను అయితే బంద్ చేసుకున్నారు. అసలు ఇండియాలో సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే మొత్తం అంటే మోర్ దెన్ 70% మనము ప్రపంచ దేశాల మీద ఆధారపడ్డాం. ఇక్కడ భారతదేశంలో ఆయిల్ వనరులు చాలా తక్కువ. మన దగ్గర లభించేవి కేవలం ముంబై తీరంలో ఒకటి, అస్సాం దగ్గర ఒకటి, ఇంకొకటి కృష్ణా బేసిన్లో మనకు ఈ చోట్ల మాత్రమే ఆయిల్ లభిస్తూ ఉంది. మిగతా మోర్ దెన్ 70% మనమంతా కూడా మిగతా ఎక్కడైతే ఇంధన వనరులు ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయో వాటి మీద ఆధారపడ్డారు. మరి ఇప్పుడు ఈ కొరత ఏర్పడడానికి ప్రపంచ యుద్ధమే పూర్తి కారణమా అంటే కాదు, కానీ ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం యొక్క ఆ ఎఫెక్ట్ అయితే ఉన్నది వాస్తవానికి. అంటే పూర్తి కారణం ప్రపంచ యుద్ధాలే కాకపోయి ఉండొచ్చు, ఇప్పుడు జరుగుతున్న వారే కాకపోయి ఉండొచ్చు, కానీ కొంత ప్రభావం అయితే ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయినాయి యుద్ధాల కారణంగా, కొన్ని దారులు బంద్ అయినాయి, పంపలేకపోయినరు. వాళ్ళకు కూడా ఆయిల్ రిఫైనర్ల మీదనే స్పెషల్గా దాడులు జరగడం వల్ల ఆ దేశంలో కొరత రాకుండా వాళ్ళకు వాళ్ళు అంటే స్టోర్డ్గా ఉంచుకోవడము, ఇక పంపిణీలు చేయకపోవడము, అట్ ది సేమ్ టైం వచ్చిపోయే దారులు ఆగిపోవడం దీనికి కారణాలు. మరి వెంటనే ఇప్పుడు మోడీ ఏం చేయగలుగుతాడు? ఇంత పెద్ద విపత్తును ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు వెంటనే మన ఆయిల్ తీసుకురావాలి, ఇండియాకు కొరత వస్తుంది అని అంటే తీసుకురావాలంటే ఆ 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలాలి. అది ఈ ప్రపంచంలో ఎవరికి కూడా అంత సులభంగా కాదు. ఒక దేశం యొక్క స్వతంత్రపు నిర్ణయాన్ని, ఆ దేశం యొక్క ప్రెసిడెంటు లేకపోతే ప్రధాని నిర్ణయాన్ని వెంటనే అంటే ఆపి కంట్రోల్కి తెచ్చే ఆ యొక్క అధికారం కావచ్చు, అంతటి అవకాశాలు కావచ్చు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. ఆ కారణం చేతే ఇప్పుడు యుద్ధాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఏదైతే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూ ఉన్నాయో దాన్ని ఎవరిని కూడా ఒక కొలిక్కి తీసుకురాలేకపోతాం. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆయిల్ మీద పడేది. మరి ఇప్పుడు మోడీ చేయాల్సిన పని వాస్తవానికి వెంటనే యుద్ధాలను ఆపలేడు, వెంటనే కొత్త దారులను కనుక్కొని ఆ కొత్త దారుల గుండా ఆయిల్ వనరులను తీసుకురాలేడు. కాకపోతే ఇక్కడ పూర్తి తప్పు మోడీది లేదు, కానీ కొంత తప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి మనం ఒకరి మీద డిపెండ్ అయినప్పుడు ఆయిల్ కొరత వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ముందుగానే కొంత గ్రహించి అంటే ప్రపంచ యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనం డిపెండెంట్గా ఉంటామో అప్పుడు ఆ సంబంధిత ఏ వనరుల మీద మనం డిపెండెంట్గా ఉంటామో వాటిని ముందుగానే అధిక మొత్తంలో స్టోరేజ్ పెంచుకుంటే, స్టోరేజ్ కెపాసిటీ కానీ ఇండియాలో పెంచి ఉంటే ఇంత ఇబ్బంది రాకపోతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ఆయిల్ వనరులను మనకు మనమే స్వతహాగా ఎక్కువ కెపాసిటీని పెంచాలి. అంటే ప్రాసెసింగ్ అనేది చాలా స్లో ఉంది. వెలికి తీసేయడంలో మన దగ్గర ఉన్న ఆ వనరులు ఏదైతే మనం వెలికి తీసే ఆయిల్ ఉందో అది చాలా తక్కువ మొత్తంలో ఉంది. మోర్ దెన్ 70% ప్రపంచ దేశాల మీద డిపెండ్ కావడం వల్ల ఇప్పుడు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఇంతటి కొరత ఏర్పడింది చాలా స్పష్టంగా. అందుకే పెట్రోల్ పంపులన్నీ కూడా నో స్టాక్ అని చెప్పేసి బోర్డు పెట్టి కంప్లీట్గా బంద్ చేసింది. మరి నిజానికి ఇందులో అంటే ప్రభుత్వం చొరవ ఎంతవరకు ఉంటుందంటే కంప్లీట్గా ప్రభుత్వం దీనికి కారణం కాదు, కానీ కొంత ప్రభుత్వం కారణం అంటే మేనేజింగ్. అంటే ఇక్కడ వాస్తవానికి స్టోరేజెస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ స్టోరేజ్ని కొంత ముందు జాగ్రత్తతోని ఇక్కడ కెపాసిటీ పెంచి ఉంటే మనకి ఇంతటి పరిస్థితి రాకపోతుంది.